నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరజిల్లుతున్న దివ్యధామం సోమనాథ్. ఈ దివ్య క్షేత్రంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో సోమనాథుడిగా, సోమేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణ తం సోమనాథం శరణం ప్రపద్యే అంటూ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన సోమనాథుడు సకల దేవతలకు ఆరాధ్య దేవతగా, సకల జనావళి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతోన్న సోమనాథ్ దివ్యక్షేత్రం స్వామి పేరుతోనే దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. ఎక్కడ శివుడుండునో అక్కడ సమస్త దేవతలు ఆసీనులై ఉండును అన్నట్లుగా సోమనాథ్ దివ్యక్షేత్రం అత్యంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రభాస పట్టణంగా పేర్గాంచిన ఈ దివ్యక్షేత్రంలోనే చంద్రుడికి తన తేజస్సు తిరిగి వచ్చిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో సముద్ర తీరంలో ఉండి అత్యంత మనోహరంగా దర్శనమిస్తుంది. సౌరాష్ట్రపు శ్రీ సోమనాథ్ క్షేత్రం శివతీర్థం, అగ్నితీర్థం, సూర్యతీర్థాల సంగమ క్షేత్రం. మొట్టమొదట ఈ దివ్యక్షేత్రాన్ని చంద్రుడు దర్శించాడట. అనంతరం ఈ క్షేత్రం మీదున్న మక్కువతో శంకరుని దివ్య జ్యోతిర్లింగ స్థాపన చేసి దానిపై అత్యంత సుందరమైన స్వర్ణ మందిరం నిర్మించాడని స్కంద పురాణం ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగా ఈ క్షేత్రంలో ఉన్న జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధి చెందినది. ఇక్కడున్న సోమనాథుని ఆలయంపై ముస్లింలు అనేక మార్లు దాడి చేసి అంతులేని సంపదను కొల్లగొట్టారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మనోహరమైన దృశ్యాలకు వేదికగా ఉన్న ఈ క్షేత్రం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఓ పక్క గాంభీర్యమైన శబ్దం చేస్తున్న సముద్రుడు, మరో పక్క భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్న భక్తజనం, ఇంకో పక్క మనోహరంగా వింత తేజస్సుతో దర్శనమిచ్చే ఆలయం. ఇవన్నీ ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను మైమరపిస్తాయి.
క్రీస్తు శకం 722లో సింధ్ సుబేదార్ జునామద్ మొదటిసారి ఆక్రమణ చేసి ఈ ఆలయం ఖజానా నుంచి అంతులేని సంపదను కొల్లగొట్టాడని ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే భవ్యమైన సోమనాథుని మూర్తిని గజనీ మహమ్మద్ క్రీస్తు శకం 1025వ సంవత్సరంలో విచ్ఛేదం చేశాడు. ఆనాడు అతడు ఆలయ ఖజానా నుంచి 18 కోట్లు కొల్లగొట్టాడని తెలుస్తోంది. అలాగే క్రీస్తు శకం 1297లో అల్లావుద్దీన్ ఖిల్జీ సర్దార్ అల్తాఫ్ ఖాన్ సోమనాథ్ మందిరాన్ని విధ్వంసం చేశాడు. క్రీస్తు శకం 1479లో మహమ్మద్ బేగడా, క్రీస్తు శకం 1503లో రెండవ ముజఫర్ షా, క్రీస్తు శకం 1701లో ఔరంగజేబులు సోమనాథ మందిరాన్ని భగ్నం చేసి నాశనం చేసి అంతులేని సంపదను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. అలాగే క్రీస్తు శకం 1783లో శివభక్తురాలైన అహల్యాబాయ్ హోల్కర్ సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రభాస పట్టణ పరిసరాలలోనే అలనాడు అగస్త్యముని సముద్రాన్ని అవపోసన పట్టినట్లు పాండవులు, జనమేజయుడు, రావణాది వంటి అనేక మంది ప్రసిద్ధ పురాణ పురుషులు ప్రభాస పట్టణాన్ని దర్శించినట్లు స్పష్టమవుతోంది. ఈ దివ్యాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కుడివైపున ఉన్న కపర్ది వినాయక మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో కొలువైన వినాయకుణ్ణి, మహేశ్వరలింగాన్ని దర్శించుకుని ఓం పరమేశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో ముందుకి కదులుతారు. మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం, నమామి సంసార సముద్ర సేతుం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం, వందే మహాకాళ మహాసురేశం. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జనతార. ఆలయం బయట మండపంలో భక్తులకు మహామృత్యుంజయ మంత్రమందిరం దర్శనమిస్తుంది. శివమేకమీడే ఓంకారమేశం శివమేకమీడే. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్య మందిరంలో వందలాది మంది భక్తులు, పిల్లలు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ లిఖిస్తూ ఉంటారు. సురాసురారాధిత పాద పద్మం శ్రీ వైద్యనాథం తమహం నమామి, శ్రీ వైద్యనాథం తమహం నమామి. యామ్యే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తి ముక్తి ప్రదం ఈశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. శివుని జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించడం వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. చంద్రుడు దక్షుడి 27 మంది కన్యలను వివాహమాడిన వారిలో రోహిణి అనే కన్య అతనికి ప్రీతిపాత్రమైంది. ఆమెపై గల మోహ వ్యామోహంలో చంద్రుడు మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేసినందువల్ల వారు దానిని అవమానంగా భావించి తమ తండ్రితో మొరపెట్టుకున్నారట. దక్షుడు జరుగుతున్న పరిస్థితులకు బాధపడి చంద్రుడితో పలుమార్లు నచ్చజెప్పి చూశాడట. ఫలితం లేకపోవడంతో అతడు చంద్రుడిని క్షయం కమ్మని శపించాడట.
క్షయమైన చంద్రుని బాధను తెలుసుకున్న దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి శాప నివారణోపాయాన్ని అడగమన్నారట. ప్రభాస పట్టణంలో మహామృత్యుంజయం నుంచి వృషభధ్వజ శంకరోపాసన చెయ్యడం ఒక్కటే దీనికి పరిష్కారమని బ్రహ్మ సూచించాడట. చంద్రుడు 6 నెలల పాటు శివపూజ చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. మొదటి పక్షంలో చంద్రుడికి ఒక్కొక్క కళగా తగ్గుతూ వస్తుందని, రెండవ పక్షంలో ప్రతిరోజూ పెరుగుతూ ఉంటుందని పరమశివుడు వరమిచ్చాడట. ఇది విన్న దేవతలు సంతోషించి ఈ క్షేత్ర మహిమ పెంచడానికి చంద్రుని శోభను వృద్ధి చేసేందుకు శివుణ్ణి సోమేశ్వరుడనే పేరుతో అక్కడ ప్రతిష్ఠించారట. చంద్రుడికి సోముడనే పేరు కూడా ఉంది. అందువలన ఈ జ్యోతిర్లింగం సోమనాథ్ పేరిట ప్రసిద్ధి చెందింది. గర్భాలయం బయట అంతరాలయంలో నందీశ్వరుడు, దాని పక్కన తాబేలు శిలారూపాలను భక్తులు దర్శించుకుంటారు. గర్భాలయానికి ముందు మండపంలో ఎడమవైపున గణపతి, కుడివైపున హనుమంతుడు దర్శనమిస్తారు. స్వామి గర్భాలయానికి ముందు కుడివైపున హరసిద్ధిమాత, అంబాజీమాతలు దర్శనమిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని శంసానేశ్వర క్రీడాన్మరహర పిశాచః సహచరః చితాభస్మలేకః నృగంతి నృకరోతి పరికరః అంటూ భక్తితో చేతులు జోడించి, తండ్రి పరమేశ్వర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శివభక్తురాలు అహిల్యాబాయి హోల్కర్ సోమనాథ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భారతదేశం స్వాతంత్ర్యం పొందాక గుజరాత్ సింహం వల్లభాయ్ పటేల్ మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ గాడ్గిల్ సలహా మేరకు ఈ సోమనాథ మందిరపు శిథిలోద్ధారణ చేసినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఆలయం బయట ఉన్న మరో సోమనాథ మందిరానికి చేరుకుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ మందిరాన్ని 1783లో అహిల్యాబాయి హోల్కర్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో పై భాగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం శివుని పాతాళ మందిరానికి చేరుకుంటారు. ఈ పాతాళ మందిరం గర్భాలయంలో భక్తులు పార్వతి, లక్ష్మి, దుర్గామాత, సరస్వతీ మాతలను దర్శించుకుంటారు. ఆయా మాతలు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతారని నమ్ముతారు.
ఆయా దేవతామూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన సోమనాథలింగాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. గణనాథాయ నమః. సర్వశక్తిమంతుడు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు భక్తులను అక్కున చేర్చుకునే కారుణ్యమూర్తి. సోమనాథ ఆలయంలో స్వామివారికి రోజూ చేసే విశేషార్చనలు, అభిషేకాలు నయనానందకరం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. సోమనాథ్ దివ్యక్షేత్రంలో కొలువైన సోమనాథుణ్ణి దర్శించుకోవడం బహుజన్మల పుణ్యఫలం. శివోహం రుద్రనామం భజేహం భజేహం. హర 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 మహాదేవ్. ఓం నమః సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ దారుణాయ నమః శృంగాయ తపసవదనే నమః ఉగ్రాయ భీమాయ నమో అగ్రే వదాయ ధూరే వదాయ నమో హంత్రే దహనీయతే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ. భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న సోమనాథ్ దివ్యక్షేత్రం అహ్మదాబాద్ నగరం నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోళాశంకరుడిగా, త్రయంబకేశ్వరుడిగా పూజలందుకుంటున్న సోమేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.